Hello, Vinod Garu. How Hi are you Andy. doing today? Hi Andy, I'm doing good. How are you doing? I'm doing good. Fantastic. వినోద్ గారు, మనం చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్లో ఈ సైబర్ ఫ్రాడ్స్ కానీ డిజిటల్ క్రైమ్స్ కానీ చాలా ఎక్కువైపోయినాయి. అందులో వచ్చేసి సెక్స్టార్షన్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం కేసెస్ ఇప్పుడు. నేను విన్నది ఏంటంటే ఇండియా ఈజ్ ఇన్ 5th place అని చెప్పి. ఈజ్ ఇట్ రైట్? అసలు వాట్ దే డూ ఇన్ సెక్స్టార్షన్ అసలు? రైట్ అండి, వాట్ యూ హర్డ్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సెక్స్టార్షన్లో ఇండియా టాప్ 5 ప్లేస్లో ఉంటాం. అన్ఫార్చునేట్లీ బాధాకరం. బట్ నిజానికి ఈ సెక్స్టార్షన్ అనేది ఆల్మోస్ట్ డికేడ్ బ్యాక్ స్టార్ట్ అయింది. సో ఇది ఎప్పటి నుంచో ఉంది. బేసిక్లీ ఒక హనీ ట్రాప్ని క్రియేట్ చేసి ఒకళ్ళని కాంప్రమైజ్డ్ వీడియోస్ రికార్డ్ చేసి ఆ తర్వాత సబ్సిక్వెంట్గా హై నెట్వర్త్ ఇండివిజువల్ని కాబట్టి కానీ లేదా హై వాల్యూ ఇండివిజువల్ని టార్గెట్ చేసి బేసిక్లీ ర్యాన్సమ్ డబ్బులు అడుగుతూ ఉండేవాళ్ళు, భయపెడతా. సో అది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అది టెక్నాలజీ యాడ్ అయిపోయి ఒకసారి దానికి ఒక కొత్త వర్డ్ వచ్చింది, సెక్స్టార్షన్ అని. ఈ వర్డ్ వాడటానికి కూడా భయపడతా ఉన్నారు బేసిక్లీ, బయటికి నో అవుట్ స్పోకెన్నెస్. సో అన్ఫార్చునేట్లీ అదే ఈ క్రైమ్ పెరగడానికి కారణం. సో అది మాట్లాడకపోవటం వల్ల, సో అది దాచుంచడం వల్ల అది మల్టీఫోల్డ్స్లో పెరుగుతూ ఉంది క్రైమ్. సో దీంట్లో ఎక్కువ ఎవరు టార్గెటెడ్, మేల్ ఆర్ ఫీమేల్? ఇదర్ వేస్ అండి, ఎక్కువగా మేల్. సో ఫర్ XYZ రీజన్స్. సో మేజర్లీ మీరు మేల్ వైజ్ చూసుకున్నట్టయితే దాంట్లో ఇంతకుముందుది ఒక స్పెసిఫిక్ టార్గెట్ని బేస్ చేసుకొని ఉండేది. ఇప్పుడు ఏమైందంటే స్పెసిఫిక్ టార్గెట్ కాకుండా వాళ్ళు ర్యాండమ్గా ఒక డేటాబేస్, ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ తీసుకొని ఆ సెట్ ఆఫ్ నెంబర్స్ని డైల్ చేస్తూ వెళ్తున్నారు. సో వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే ఇది ఒక లుక్రేటివ్ ఉన్న ఫీమేల్ ఫోటోగ్రాఫ్ని వాడి, సో ఆ ఫోటోగ్రాఫ్తో జనరల్గా హాయ్ అని ఒక మెసేజ్ పంపించేస్తారు. Probably some people will get trapped into it. So then they start conversation and that subsequently అది వాళ్ళని లూర్ చేసి సో ఫైనల్గా అది ఒక సెక్స్టార్షన్ కింద దిగుతుంది. సెక్స్టార్షన్ ఇస్ మేజర్లీ లైక్ ఒక మనిషిని లూర్ చేసి తన ద్వారా కాంప్రమైజ్డ్ వీడియో కానీ ఒక ఇమేజ్ కానీ క్రియేట్ చేసి ఆ తర్వాత ఒక ర్యాన్సమ్ డబ్బులు, ఒక ఎక్కువ మొత్తంలో డబ్బులు అడుగుతా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి, సో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు బయట పెడతాను వాళ్ళ ఇమేజెస్, వీడియోస్ అని చెప్పడమే సెక్స్టార్షన్. ఓకే. సో ఇందులో టార్గెటెడ్ పర్సన్స్ ఎలా చూస్ చేసుకుంటారు వాళ్ళు, అంటే హౌ డూ దే నో? ఫంటాస్టిక్ క్వశ్చన్ అండి. సో యూజువలీ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇట్ గోస్ ఇన్ క్యాలస్, అంటే ఒక మల్టిపుల్ వేస్లో ఒకసారి రిలీజ్ చేస్తారు ఈ కాల్స్. వీటికి ఆటోమేటెడ్ డైలర్స్ ఉంటాయి. ఆ డైలర్స్ని యూజ్ చేసి జనరల్గా వాట్సాప్తో ఇంటిగ్రేట్ చేసుకుని వాళ్ళు కాల్స్ మెసేజెస్ పంపించేస్తారు వాట్సాప్ గేట్వే ద్వారా. సో దాంట్లో ఎవరో ఒకళ్ళు రియాక్ట్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతా జనరల్లీ ఒక ఇంప్రెసివ్గా ఒక లుక్రేటివ్గా ఉన్న ఫిమేల్ ఉండే వరకు సో వీళ్ళు ఏదైనా ఒక మెసేజ్ వెనక్కి రిప్లై బ్యాక్ ఇవ్వటం, వాళ్ళు మాట్లాడే స్టైల్, సో వే దే యూజ్ ద లాంగ్వేజ్, సో వీటిని బట్టి వెల్ అండ్ అని తెలుస్తుంది. సబ్సిక్వెంట్లీ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ని వాడి అవతల వాళ్ళు ఏం చేస్తారంటే, అవతల వాళ్ళు మాట్లాడుతుంది మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఫీమేల్ ఫోటో పెట్టినా కానీ ఇది మేలే మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళు వాటిని ఐడెంటిఫై చేసి యూజువల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ద్వారా వాళ్ళ డీటెయిల్స్ని వాళ్ళ చేతనే రివీల్ అయ్యేలా చేస్తారు. సో లైక్ వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు, వాళ్ళ శాలరీ ఎంత, వాళ్ళకు ఆస్తుపాస్తులు ఎంత ఉన్నాయి, సో వాళ్ళు అఫోర్డబులా కాదా. సో అప్పుడు ఏమవుతుందంటే దెన్ దే ప్రయారిటైజ్, సో రేంజ్ క్రియేట్ చేసుకుంటారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఇంత డబ్బులు వసూలు చేయొచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఇంత చేయొచ్చు, బేసింగ్ ఆన్ దాట్ వాళ్ళ క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్తుంటారు. ఈ కేసెస్లో యూ సెడ్ దట్ వాట్సాప్ బేస్గా యూజ్ చేసుకుంటారని. వాట్సాప్, వై వాట్సాప్? అంటే మిగతా సోషల్ మీడియాస్ కూడా ఉన్నాయి, విల్ దే యూజ్ దట్ అదర్ సోషల్ మీడియా ఆల్సో? అఫ్ కోర్స్ ఎస్ అండి. ఫేస్బుక్, వాట్సాప్ చాలా ప్రామినెంట్ వీటిలో. సో మీరు చూసినట్టయితే ఇది అంటే ఈ క్యాంపెయిన్ ఎలా నడుస్తుందంటే ఈ మధ్యకాలంలో మీరు కొన్ని ఇమిగ్రేషన్ క్రైమ్స్ గురించి కూడా వింటూ ఉండొచ్చు. అంటే ఇవన్నీ కనెక్టెడ్ క్రైమ్స్ అంటాం. సో ఇమిగ్రేషన్ క్రైమ్స్ అంటే ఇప్పుడు ఆంధ్రాలో మన డిప్యూటీ సీఎం గారు ఇన్వాల్వ్ అయ్యి మరి కొంతమందిని వెనక్కి పిలిపించారు, ఎక్కడో ఇరుక్కుపోయిన వాళ్ళని, ఫిలిపీన్స్లో, హాంకాంగ్లో అక్కడ. సో ఇలాంటివి ఏంటి అంటే బేసిక్ వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడ జాబ్ కోసం తీసుకెళ్ళి ఆ ఫీమేల్స్ చేత సెక్స్టార్షన్ చేయిస్తూ ఉంటారు జనరల్గా. సో చేయించి వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు, వాళ్ళ పాస్పోర్ట్స్ వాళ్ళ హోల్డ్లో పెట్టుకుంటారు. సో ఈ రకంగా చూస్తే మనకు వీళ్ళు ముందు చెక్ చేసుకునేటప్పుడే ఈ టెలిగ్రామ్లో ఫస్ట్ 2 రకాల వాళ్ళని చెక్ చేస్తారు. టెలిగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్లో కానీ. వీళ్ళు నాకు ఇన్స్ట్రుమెంట్ అవుతారా లేదా వీళ్ళు నాకు టార్గెట్ అవుతారా? ఇన్స్ట్రుమెంట్ అవుతారు అనుకున్న వాళ్ళని వాళ్ళ క్యాంపెయిన్లో ఒక భాగంగా చేసుకుంటారు.
సో వాళ్ళు దే మేక్ దెమ్ యాజ్ అ రిప్రజెంటేటివ్స్, వాళ్ళ సేల్స్ పీపుల్ అనుకోండి ఒక రకంగా, ఒక పాలిష్డ్ వరల్డ్. సో దాని ద్వారా వాళ్ళని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళని ఇన్స్ట్రుమెంట్గా యూజ్ చేసి దెన్ విక్టిమ్స్ని టార్గెట్ చేస్తారు. ఓకే. సో మనం జనరల్గా వాట్సాప్లో చూస్తాం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది కదా. ఈజ్ ఇట్ రియల్లీ సేఫ్ అండి? మన డేటా దాంట్లో నిజంగా సేఫ్ ఉంటుందంటారా? ఎన్క్రిప్షన్ అనే దానికి వచ్చిన ముందు సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ అంటామండి దీన్ని. దాంట్లో CIA అంటాం, అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ అనేవి ఈ మూడింటిని ట్రయాడ్ అని పిలుస్తాం. త్రికోణం లాంటివి సెక్యూరిటీకి. సో దిస్ పర్టికులర్ CIA ట్రయాడ్లో ఇంటిగ్రిటీ అనే దాన్ని వాట్సాప్ ఎన్క్రిప్షన్ సపోర్ట్ చేస్తుంది మేజర్గా, కాన్ఫిడెన్షియాలిటీ కన్నా కూడాను. సో అంటే నేను దీప్తి గారితో మాట్లాడుతుంటే నేను మాట్లాడేది దీప్తి గారితోనేనా లేదా ఇంకెవరితో అయినా మాడుతున్నానా? సో దీనికి ఒక కీ పేర్ ఎక్స్చేంజ్ అవుతుంది వాట్సాప్, రెండు వాట్సాప్ మధ్యన. సో ఆ కీ పేర్ మీరు ఫోన్ నెంబర్ మార్చిన వెంటనే మీరు చూసినట్టయితే ఎన్క్రిప్షన్ కీ చేంజ్ అవుద్ది అవతల వాళ్ళకి, మీరు ఫోన్ నెంబర్ చేంజ్ చేస్తే, లేదా అవతల వాళ్ళు చేంజ్ చేసినా మీకు అవుతుంది. సో ఇది కేవలం ఇంటిగ్రిటీ, అంటే ఒక పర్సన్ ఇండివిజువల్గా ఐడెంటిఫై చేయడానికి కానీ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయడానికి అంతగా ఉపయోగపడదు. ఓకే. సో ఇట్లాంటి సెక్స్టార్షన్ కేసెస్లో వాట్ టూల్స్, అంటే ఎలాంటి టూల్స్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, అంటే వాట్ దే నీడ్ బేసికల్లీ? సో టూల్స్ కన్నా కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్స్ చేస్తారు వీటిని చేసేవాళ్ళు. వీళ్ళు వాడే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. కొంతమంది చాలా లేమ్ మోడల్ వాడతారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే కొన్ని ప్లేసెస్ నార్దర్న్ సైడ్ ఆఫ్ ఇట్ ఇండియా, లైక్ రాజస్థాన్లో జుంజును, అండ్ దెన్ యూ హ్యావ్ భరత్పూర్, దెన్ యూ హ్యావ్ అల్వార్, సో మేవార్. సో ఈ ప్లేసెస్లో ఇది ఒక కుటీర పరిశ్రమ లాంటిది అన్ఫార్చునేట్లీ. అంటే ఈ కల్చర్ ఇప్పుడు యాజ్ ఐ టోల్డ్ యూ ఒక డికేడ్ బ్యాకే ఫిలిప్పీన్స్లో ఉండింది. ఫిలిప్పీన్స్లో మీరు యూట్యూబ్లో కనపడతా ఉంటుంది, మేడం అని ఒక ఎపిసోడ్ కూడా క్రియేట్ చేశారు దీని మీద బేసిక్లీ. సో దాని మీద ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని దే హ్యావ్ టు టేక్ డౌన్ దట్ రాకెట్. సో అలా వీళ్ళు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్ లాగా చేస్తూ ఉంటారు. వీళ్ళు యూజ్ చేసే వీళ్ళ పద్ధతుల్లో రకరకాలుగా ఉంటాయి. వీటిని సైబర్ సెక్యూరిటీలో TTP అంటాం, టాక్టిక్స్, టెక్నిక్స్ అండ్ ప్రొసీజర్స్ అంటాం. సో ఒక్కొక్క క్రిమినల్ ఒక్కొక్క టెక్నిక్, ప్రొసీజర్ వాడతాడు. అలానే వీళ్ళు కూడా కొంతమంది చాలా లేమ్గా, ఇందాక మేము చెప్పినట్టుగా వాళ్ళు జస్ట్ కొంతమంది రిక్రూట్ చేసుకుంటారు లొకరేటివ్గా ఉన్న ఫిమేల్స్ని, వాళ్ళకి మాట్లాడటం రాదు కంప్లీట్గా. సో వాళ్ళని జస్ట్ కెమెరా ముందు పెట్టి అదంతా బ్లర్ చేస్తారు. సో బ్లర్ చేసినప్పుడు వాళ్ళ ఫీచర్స్ వాళ్ళు ఎలా ఉన్నారో కనపడుతుంటుంది, కానీ వాళ్ళు ఎగ్జాక్ట్గా అదే పర్సనా కాదా కూడా కనపడదు క్లియర్గా వీళ్ళకి. ఆ వెనకాల నుంచి వీళ్ళకి మాట్లాడటం కూడా రాదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కనెక్ట్ అయ్యారు, నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానంటే వాళ్ళకి నాతో మాట్లాడటం రాదు. ఆ పరిస్థితిలో వాళ్ళు వాయిస్ కోడర్స్ అనే సాఫ్ట్వేర్స్ కానీ హార్డ్వేర్ డివైస్ కానీ వాడతారు. వాడే పక్క నుంచి మీరు ఒక ఫీమేల్ వాయిస్ మాట్లాడినట్టుగా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు మాట్లాడుతుంటే, మేల్ మాట్లాడుతుంటే అది ఫీమేల్ వాయిస్లో కన్వర్ట్ అయ్యి వస్తుంది. సో ఈ రకమైన హార్డ్వేర్ ఇన్స్ట్రుమెంట్లు, సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, AI ప్రోస్ అంటారు. సో టెక్నాలజీ, సో ఇట్స్ వన్ ఆఫ్ ది ఆడియో డీప్ ఫేక్. అది డీప్ ఫేక్లో ఆడియో టైప్ అనుకోండి. అలానే కనెక్షన్ టు దట్ డీప్ ఫేక్ టూల్స్ ఉంటాయి, లైక్ DID, DALL-E ఇలాంటి మనం OpenAI సాఫ్ట్వేర్స్ని వాడి, అది దే ఆర్ మేడ్ ఫర్ ఎ పాజిటివ్ పర్పస్. సో వాళ్ళు DID కావచ్చు, సెన్సియా కావచ్చు, ఇవన్నీ ఒక పర్టికులర్ పర్పస్ కోసం చేసిన దాన్ని దే కన్వర్ట్ దిస్. సో మీరు ఒకసారి గుర్తున్నట్టయితే రష్మిక మాదన్ అది డీప్ ఫేక్ జరిగింది, గుర్తుంది కదా, అది డీప్ ఫేక్ ల్యాబ్ అంటారు. సో అటువంటి టూల్స్ చాలా ఈజీగా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ చేసేవాళ్ళకి. అండ్ దానికి ఎక్కువ ఎక్స్పర్టీస్ అక్కర్లా, సాఫ్ట్వేర్ కోడింగ్ నాలెడ్జ్ ఇంకోటి అక్కర్లా, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఎనీబడి కెన్ బి కన్వర్ట్ ద కంటెంట్ ఇంటూ అ డిఫరెంట్ ఫార్మాట్. సో జనరల్గా ఈ స్కామర్స్ అందరికీ ఆపరేట్ చేయాలంటే ఒక పర్టికులర్ ప్లేస్ కావాల్సి వస్తుంది. సో ఇన్ ఇండియా అంటే ఏ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ మోస్ట్లీ జరుగుతూ ఉంటాయి? సెక్స్టార్షన్ అనేది అడిగినట్టయితే మీకు ఇందాక చెప్పిన ప్లేసెస్ చాలా ప్రామినెంట్ ఇండియాలో. ఇంకా తర్వాత జమ్తారా ఇక చెప్పాల్సిన పని లేదు, అది చాలా ప్రామినెంట్ అయిపోయింది ఇండియాలో, అక్రాస్ ఇండియా. జమ్తారా ఇస్ నోన్ ఫర్ ఫిషింగ్, దాని మీద ఒక వెబ్ సిరీస్ వచ్చింది నెట్ఫ్లిక్స్లో. సో అలా మీరు చూసినట్టయితే ఇండియా వైడ్గా మేజర్గా రాజస్థాన్ ఒకటి, దెన్ ఆ తర్వాత ఢిల్లీ NCRలో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఈవెన్ దెర్ ఆర్ ద ప్లేసెస్ వేర్ ఈవెన్ అటువైపు సౌత్ రీజియన్లో కూడా ఈ మధ్యన ఐడెంటిఫై చేయడం జరిగింది, మన లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు కొంతమంది పోలీస్ మిత్రులు చెప్పిన దాని ప్రకారం కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే రికవరీ ఏమి ఉండదు. మేజర్లీ వాళ్ళని అరెస్ట్ చేసినా అది ప్రూవ్ చేయడం చాలా కష్టం, విచ్ ఇస్ ప్రాక్టికల్ ఛాలెంజెస్. సో దీనికి మేజర్ సొల్యూషన్ ప్రివెంటివ్ మెజర్స్ తప్పితే. సో మీరు ఇప్పుడు ప్రివెంటివ్ మెజర్స్ అని చెప్పారు. సో
ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఇప్పుడు మనకి సడన్గా ఎవరైనా ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఒక call కాల్ చేస్తారు. వస్తుంది లేకపోతే వీడియో కాల్ వస్తుంది రైట్ మనమేమో సడన్గా ఏదో పనిలో ఉండేసి మనం విల్ లిఫ్ట్ ద కాల్ యా సో అలాంటి టైంలో హౌ వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. నేను ఒక యూజ్ కేస్ ఎగ్జాంపుల్ చెప్తానండి దీనికి. Okay. ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు తెలిసిన ఒక పర్సన్ సిచ్యువేషన్ ఒక దగ్గర కాఫీ షాప్లో కూర్చొని ఉండి సడన్గా ఫోన్ వస్తే వీడియో కాల్ ఎత్తారు. ఓకే యా సో ఒక 5 seconds ఆఫ్ వీడియో అవతల బ్లర్గా కనపడుతుంది, ఏమీ లేదు, జస్ట్ నార్మల్ కాల్ అనుకుని ఎత్తారు. సో ఏదో కాల్ అన్సాలిసిటెడ్ నెంబర్ నుంచి వచ్చింది, ఎత్తారు. ఆ 5 seconds వీడియోని తీసుకొని వాళ్ళు డీప్ ఫేక్ని యూజ్ చేసి దెన్ దే హ్యావ్ యాడెడ్ ద నూడ్ కంటెంట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అండ్ వాళ్ళకి పంపించి ఫస్ట్ అది ఒక 5,000 రూపాయలతో మొదలైన డిస్కషన్ ఒక 40 లక్షలు ఇవ్వండి, 50 లక్షలు ఇవ్వండి, ₹1 కోటి ఇవ్వండి ఇలా. సో ఇట్ ఈస్ అ మ్యాసివ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సో ఈ పర్టికులర్ దాంట్లో ప్రివెంటివ్ మెజర్స్, లిస్ట్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్స్ అదేనండి, 1-2 కాదు. బట్ దానికి ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవి జరగడానికి మేజర్ కారణాలు అంటే మనం చూసినట్టు అవుతే వన్ ఈస్ దట్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో కాల్స్ వాళ్ళు దీని గురించి అవేర్నెస్ ఉన్నా దాన్ని పట్టించుకోకపోవటం ఆ నిమిషంలో ఎంతో కొంతమందికి ఏమో అవేర్నెస్ లేక వాళ్ళు దాంట్లో పడుతూ ఉంటారు. కొన్ని ఎంత దారుణమైన కేసెస్ ఉన్నాయి అంటే కొన్ని ప్లేసెస్లో ఒక బ్యూరోక్రాట్, నాకు తెలిసిన వన్ ఆఫ్ ది కేస్ స్టడీ చెప్తాను. ఒక బ్యూరోక్రాట్, సో తను బిజీగా తన వర్క్లో ఉన్నారు, ఒక టాప్ లెవెల్ బ్యూరోక్రాట్. అంటే ఇది ఇస్ అ కేస్, రియల్ టైమ్ కేస్ హ్యాపెన్. సో సమ్హౌ అతనికి ఒక మెసేజ్ వచ్చింది. సో హీ హెస్ రిప్లైడ్ బ్యాక్. సో ఆ తర్వాత ఒక కాంప్రమైజ్డ్ వీడియో క్రియేట్ చేసి పంపించడం జరిగింది తనకి. సో ఆ తర్వాత తన దగ్గర నుంచి 5,000 రూపాయల దగ్గర 4,000 రూపాయల జీపేతో మొదలైన ట్రాన్సాక్షన్ అతను ఒక 80 లక్షలు ఇవ్వాల్సి వచ్చింది. దీనిలో బయటికి వెళ్ళి కేసు పెట్టడానికి స్టేచర్ ప్రాబ్లం, సోషల్ ఎనిగ్మా. సో ఇది బ్రేక్ అవుతే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద టెక్నాలజీ అండ్ టాక్ అబౌట్ వాట్ ఆర్ ఆల్ ద ప్రికాషనరీ మెషర్స్ దట్ వీ కెన్ టేక్. సో ఫస్ట్ ఈ సోషల్ ఎనిగ్మా నుంచి మనం బయటపడడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ అ టైమ్ టు బ్రేక్ ద సైలెన్స్ ఆన్ ద సెక్స్టార్షన్. సో ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ అ మ్యాసివ్ వే అండ్ నోబడీ ఈజ్ లెఫ్ట్ అవుట్. ఎంతకుముందు ఇలా వాడితే ఫోన్లో ఇబ్బంది అవుతుంది అనుకోవచ్చు, బట్ ఈ రోజున ఏ రకంగా వాడినా కానీ యూ హ్యావ్ అన్ ఇష్యూ విత్ దిస్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ అన్సోలిసిటెడ్ ఫోన్ కాల్స్ అటెండ్ చేయకుండా ఉంటాం, దట్ టు వీడియో కాల్స్. సో సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసుకోవడం ఫోన్లో, లైక్ 2-factor authentication ఎనేబుల్ చేసుకోవటం ఫోన్లో. సో దెన్ మనకి ఏదైనా ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఫస్ట్ ముందుగా వెళ్ళి దేర్ ఆర్ సైట్స్, వేరియస్ సైట్స్ అదే. సో వేర్ ఒక ఇమేజే వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అన్సోలిసిటెడ్ మెసేజ్, వాళ్ళు ఎవరో మన కాంటాక్ట్ లిస్ట్లో లేరు. సో మీరు చూసినట్టయితే గూగుల్లో మీకు ఒక ప్రావిజన్ ఉంది, ఒక ఆప్షన్ ఉంది, మీరు లెన్స్ అని ఒకటి ఉంటుంది, మీరు అది ప్రెస్ చేస్తే ఇమేజ్ని యూ కెన్ చెక్ బేస్డ్ ఆన్ ది ఇమేజ్ బేస్ సెర్చ్ చేయొచ్చు. సో ఇమేజ్ బేస్ సెర్చ్ చేయటం. అలానే టిన్ ఐ అని ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. సో దాంట్లో ఈ పెట్టిన ఇమేజ్, డీపీలో పెట్టిన ఇమేజ్ ఏదైతే ఉందో అది నిజమైన ఇమేజా కాదా. సో అట్లానే డీప్ వేర్ స్కానర్స్ అని ఉంటాయి. సో వీటిలో ఫస్ట్ చెక్ చేస్తే అది మనకు అర్థం అవుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఫస్ట్ డిటెక్టింగ్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ బిఫోర్ ఐ గో ఆన్ గెట్ ఆన్ టు ద ప్రివెంటివ్ థింగ్. సో దీస్ ఆర్ ఆల్ ఫ్రీ వెబ్సైట్స్, ఫ్రీవేర్స్. యూఆర్ఎల్ వాయిడ్ అని ఒకటి ఉంటుంది. సో యూఆర్ఎల్ లింక్ ఏదైనా పంపించినట్టయితే దానిలో చెక్ చేయడం కోసం. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఇది నిజంగా ఈ వ్యక్తి ఎగ్జిస్టింగ్ వ్యక్తి లేదా ఇది సంబడి ఎల్స్ క్రియేట్ చేశారు. అంటే లేదు మనకు కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ది పర్సన్ డజంట్ exist.com అని. ఆ వెబ్సైట్ టైప్ చేసిన వెంటనే మీకు ప్రతి సెకండ్కి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది, ఒక ఫిమేల్ది, ఒక బాబుది. సో ఇలా క్రియేట్ అవుతా వెళ్తుంటాయి. సో వాటిని తీసుకొని వీళ్ళు వీళ్ళు జనరేట్ చేసి దాన్ని యూజ్ చేస్తారు. సో అట్లాంటి వాటిని ఆన్లైన్లో ఎక్కడ రికార్డ్ ఉండదు. సో అది ఈజీ ఐడెంటిఫై చేయటం, ఫస్ట్ వాటిని ఐడెంటిఫై చేయాలంటే. ఓకే. సో ఇలాంటి కేసెస్లో విక్టిమ్స్ని ట్రాప్ చేయడానికి వీళ్ళు ఎలాంటి సైకలాజికల్ ట్రైట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు? దట్స్ వన్ మోర్ గుడ్ పాయింట్ దట్ యు హావ్ రైజ్డ్. సో జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు మనం ఒక 3 phases తీసుకుందాము. ఫేజ్ నెంబర్ 1 టీనేజర్స్. సో టీనేజర్స్ వచ్చే వరకు టీనేజర్స్ ఎవరికి చెప్పలేరు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఈవెన్ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చెప్పలేరు. సో అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ మదర్ ఫాదర్ని చూపించి వీళ్ళు జనరల్ ఏం చేస్తారంటే ఆ టీనేజర్ యూజర్ నేమ్ ఫుల్ నేమ్ ఇవన్నీ తెలిసేసుకొని ఉంటారు. బ్లాక్మెయిల్కి దిగే ముందు ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే వీ కాల్ దిస్ టాక్టిక్ యాజ్ అన్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టాక్టిక్. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టాక్టిక్ యూజ్ చేసి
సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ వాడి బేసికల్గా నా పేరేంటి, నా సర్నేమ్ ఏంటి, నా ఊరేంటి, లేదా నాకు క్లోజెస్ట్ ఎక్విడెన్సెస్ ఎవరు, మా మదర్ ఫాదర్ ఎవరు, ఇలాంటివి తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ దీన్ని ట్యాగ్ చేసి నేను వీళ్ళకు పోస్ట్ చేస్తాను. మీ ఫాదర్ నెంబర్ ఇది కదా, మీ మదర్ నెంబర్ ఇది కదా, సో వీళ్ళకి నేను పంపిస్తాను. లేదు ఒక సాఫ్ట్వేర్ ఏదైనా పంపించుంటారు టీనేజర్కి, ఆల్రెడీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయబడుతుంటాడు కాబట్టి వాళ్ళు పంపించింది ఏదైనా డౌన్లోడ్ చేసి ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటాడు. వీటిని ఎక్స్ప్లాయిట్స్ అంటారు, అంటే వీటిని ర్యాట్ అంటారు, రిమోట్ అడ్మినిస్ట్రేషన్ టూల్ అని పిలుస్తారు వీటిని. అవి మొబైల్లో వచ్చి కూర్చున్న వెంటనే ఈ టీనేజర్ మొబైల్స్ వాళ్ళు కంట్రోల్లోకి తీసుకుంటారు. అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కామర్స్, క్రిమినల్స్. ఒకళ్ళు లేమన్నాను, సెకండ్ టెక్నికల్ ఎక్స్పర్టీస్తో ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ఆ ఎక్స్ప్లాయిట్ ఇన్స్టాల్ చేసిన వెంటనే ఫోన్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. సో మీ కాంటాక్ట్ లిస్ట్ అంతా వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది. లైక్ చైనీస్ యాప్స్, లోన్ యాప్స్ ఉండుండే మీరు చూసినట్టయితే అలాంటిది. సో దాంట్లో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి నేను మీ మదర్కి చెప్తాను, మీ అన్నయ్యకి చెప్తాను, మీ ఫ్రెండ్స్కి చెప్తాను, మీ స్కూల్ ప్రిన్సిపల్కి చెప్తాను. సో దిస్ ఇస్ హౌ దే ప్లే అరౌండ్ విత్ దర్ ఫియర్స్, closest fears that happens. For example, a married person. So, needless to say, obviously family తెలిసిపోతుందేమో, పిల్లల ముందు బయటపడుతుందేమో, సో వైఫ్ ముందు బయటపడుతుందేమో అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో బికాస్ ఆఫ్ విచ్ దే స్టాప్ దెమ్సెల్వ్స్. ఇది కాకుండా ఇంకా థర్డ్ కేటగిరీ, సో మిడిల్ ఏజ్ అంటే ఒక అడల్ట్ కేటగిరీ నేను చెప్పాను. తర్వాత నెక్స్ట్ కేటగిరీ వచ్చి సీనియర్ సిటిజన్స్. వీళ్ళు ఇంకా ఈజీ టార్గెట్స్ వాళ్ళకి. సో వాళ్ళకి ఆల్ దట్ దే నీడ్ ఈస్ సూదింగ్ కాల్, డిస్కషన్, బికాస్ లో లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళు లోన్లీనెస్ కావచ్చు, దాన్ని బ్రేక్ చేయడం కోసం వాళ్ళకు ఒక దే నీడ్ ఎ పర్సన్ టు టాక్. సో ఇలా వాళ్ళు ఇట్ మైట్ నాట్ బి యాక్చువల్లీ సెక్షువల్ డిస్కషన్ ఆర్ కాన్వర్సేషన్ దట్ దే ఆర్ హ్యావింగ్, ఎమోషనల్. సో దే జస్ట్ నీడ్ సమ్ సూదింగ్ వాయిస్. సో వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి జనరల్గా ఇదే సేమ్ వీడియో కాల్ రికార్డ్ చేసి వాళ్ళకి పంపిస్తారు. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందని. సో ఆ ఏజ్లో దే కాంట్ టేక్ ఇట్. సో అప్పుడు సూపర్ యాన్యుయేషన్లో వాళ్ళకి వచ్చిన పెన్షన్ కావచ్చు, ఏదైనా సరే లెట్ ఇట్ గో అనుకుంటారు. సో అట్లా పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఇలాంటి సైకలాజికల్ టాక్టిక్స్ ఎక్కువ వాడుతుంటారు వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి. ఓకే, మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే 10 days బ్యాక్ ఆంధ్రాలో కూడా ఒక ఎమ్మెల్యే, ఐ షుడ్ నాట్ టేక్ ద నేమ్స్ హియర్, ఎమ్మెల్యే కూడా హీ వాజ్ విక్టిమ్ ఫర్ దిస్ ఎక్స్టార్షన్. సో ఇన్ దాట్ కేస్ ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సో పీపుల్ గాట్ టు నో అసలు ఏం జరుగుతుందని. సో అసలు అవేర్నెస్ అనేది మనకి ఎలా వస్తుంది దీనికి? సో వీ హ్యావ్ టు డూ, మనకి ఇది అయినప్పుడు వీఆర్ విక్టిమ్స్ అని తెలిసినప్పుడు వీ హ్యావ్ టు కంప్లైంట్, అది ఏం చేయాలంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అవేర్నెస్ అనే పాయింట్ తీసుకుంటే మనందరికి అవేర్నెస్ ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇటువంటి కాల్స్ ఎక్కడ ల్యాండ్ అవుతాయో మనకు ఐడియా ఉంది చూచాయిగా. ఇలాంటి సైబర్ స్పేస్ ఇంత ఎదిగిన టైంలో ఇలాంటి వాటిలో ఎక్కడ దేంట్లో మనం ఎంటర్ అయినా డెఫినెట్గా దిస్ విల్ క్రియేట్ అ క్యాస్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది గందరగోళం క్రియేట్ చేస్తుంది, ఎక్కడ ఒక చోట మనని ఒక వర్స్ట్ సిచ్యువేషన్ ల్యాండ్ చేస్తుంది అనేది మనకు తెలుసు టెక్నికలీ. అండ్ సెకండ్ ఇంపార్టెంట్, అంటే ఐమ్ టెలింగ్ యూ యాజ్ అ గ్రోన్ అప్ పీపుల్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓకే ఫస్ట్ సే హ్యాపెండ్. ఒక్కొక్కసారి మీ తప్పు లేకుండా ఇందాక మీకు చెప్పినట్టుగా ఎవరో ఒక చోట కూర్చున్న వాళ్ళు జస్ట్ కాల్ చేస్తే దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు మార్పు చేసిన వీడియోని యాడ్ చేసేసారు దానికి. సో ఎవరిదో వీడియో తీసుకొచ్చి అంతకుముందు వాడిన వీడియో దాన్ని కొలేజ్ చేసేసి పంపించారు. సో దట్స్ డిఫరెంట్ సిచ్యువేషన్. సో అట్లా మల్టిపుల్ ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్లో జనరల్గా వీళ్ళు చేయాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే, క్లోజెస్ట్ ఫ్రెండ్కి ఎవరైతే థిక్ అండ్ థిన్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఎమ్మెల్యే ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ ఈవెన్ ఏ స్టేజ్లో అయినా, ఏ ఏజ్ గ్రూప్లో అయినా వాళ్ళకు క్లోజెస్ట్ పీపుల్కి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. బిఫోర్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, మిమ్మల్ని టార్గెట్ చేసి ఈ అటాక్ జరిగిందని మొట్టమొదటి అనుకోవటం మానేయాలి. రైట్. సో ఇక్కడ హై వాల్యూ టార్గెట్ కాబట్టి ఎమ్మెల్యే రివీల్ అయిపోయింది కాబట్టి అది ఇష్యూ అయింది అంతే. లేదా ఒక ఆఫీసర్, ఒక బ్యూరోక్రాట్ అని రివీల్ అయింది కాబట్టి, ఇప్పుడు నేను ఒక స్పెషలైజ్డ్ ఏరియాలో ఉన్నాను కాబట్టి నా ఫోటో రివీల్ అయింది కాబట్టి చేయటం వేరు. బట్ రివీల్ కాకముందు కూడాను వాళ్ళ టార్గెట్ మనీ సైఫన్ చేయటం మీ దగ్గర నుంచి. మీరు ఎవరు తెలియదు వాళ్ళకి. మీరు ఒకసారి రెస్పాండ్ అయిన తర్వాత, ఎక్కువగా రెస్పాండ్ అవ్వడం మొదలెట్టిన తర్వాత, బ్లాక్మెయిల్ చేయడానికి ఫస్ట్ టైం మీకు పంపించినప్పుడు కూడా మీరు ఒక 30% to 40% తెలుసుంటారు వాళ్ళకి. అక్కడి నుంచి ఏదైతే చేయడం మొదలు పెడతారో, ఫర్ ఎగ్జాంపుల్ యూపీఐ నుంచి డబ్బులు పంపిస్తారు, మీ యూపీఐ డీటెయిల్స్ తెలుసుకోవటం. సో అక్కడి నుంచి ఎలాబొరేట్ అవుతుంది. సో దాన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, యూ షుడ్ నాట్ యాక్చువల్లీ సెండ్ మనీ ఎట్ ఆల్, ఈవెన్ 1 rupee. బికాస్ ఇఫ్ డ్యామేజ్ ఇస్ ఎట్ టు హ్యాపన్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్.
face the consequence with the hardcore strength, and at the same point in time take the law enforcement agencies support. మీకు కాల్ చేసి వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చేయవలసింది, అండ్ ఇట్స్ అ మంత్ర విచ్ సక్సెస్ఫుల్లీ వర్క్డ్ ఆల్సో, యూ గో అండ్ లెట్ ద పోలీస్ ఆఫీసర్ టాక్. బికాస్ వాళ్ళ దగ్గర మల్టిపుల్ వేస్, మెథడ్స్, టూల్స్ ఉంటాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఆ ఎన్వైర్న్మెంట్లో మీరు మాట్లాడుతున్నప్పుడు మిస్టేక్ ఈజ్ ఎనీ విచ్ వే హ్యాపన్. సో దాన్ని ఇంకా బ్రాడర్గా చేసి డెప్త్లోకి వెళ్ళిపోయిన దానికన్నా కూడాను ఒక పోలీస్ ఎన్వైర్న్మెంట్లో మీరు మాట్లాడుతున్నప్పుడు లేదా వీడియో కాల్ ఆన్ చేసినప్పుడు అక్కడి నుంచి మీకు సబ్సీక్వెంట్గా తగ్గిపోతాయి. ఇది నా ఓన్ ఐడియాలజీ కదండి. యాక్చువల్లీ నేను కొన్ని కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు ఇటువంటివి హై నెట్వర్త్ ఇండివిజువల్స్, నాట్ టు టేక్ అవుట్ ద నేమ్స్, బట్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆఫీసర్స్ని నేను హెల్ప్ అడగడం జరిగింది రకరకాల ప్లేసెస్లో. బికాస్ ఐ నో దట్ సబ్సిక్వెంట్లీ దిస్, బట్ వాళ్ళు క్లోజ్గా ఉండటం వల్ల లేదా నాకు నన్ను క్విక్గా రిజల్యూషన్ ఇవ్వమని అడగటం వలన చెక్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆఫీసర్స్ దీన్ని ప్రత్యేకంగా హ్యాండిల్ చేసి ఈ జుంజును ప్లేస్లో కావచ్చు, భరత్పూర్లో కావచ్చు, ఎవరినైతే బస్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేశారో అలాంటి ఆఫీసర్లను అడిగినప్పుడు దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, అర్ధరహితం ఇది కంప్లీట్గా డబ్బులు ఇవ్వటం అనేది. సో వాళ్ళ దగ్గర మీ డేటా ఎటువంటి డేటా ఉండదు. ఒక రోజులో మీరు ఒక ఊర్లో ఒక చిన్నపాటి ఇంట్లో ఒక 50 మందిని ఒక కాల్ సెంటర్ లాగా పెట్టి ఇది నడిపిస్తూ ఉంటారు. సో దాంట్లో వాళ్ళు ట్రాక్ చేయడానికి మీ దగ్గర సిఆర్ఎం, ఈఆర్పి టూల్స్ లాంటివి ఉండవు వాళ్ళ దగ్గర మీరు చూసినట్టయితే. సో ఇది ఇట్స్ క్యాలస్ ఆఫ్ థింగ్స్ దట్ కీప్ ఫ్లోయింగ్ ఇన్, రైట్? సో దాంట్లో మీకు ట్రాక్, ఎసెట్ కోడ్, ఈ పర్టికులర్ అతను వినోదులు 100 మెంబర్స్ ఉండి ఉంటారు ఆ రోజులో వాళ్ళు కాల్ చేసిన వినోద్స్. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అండి. సో యూ నీడ్ టు టేక్ దస్ బోల్డ్ స్టెప్స్ గోయింగ్ టు ద పోలీస్ స్టేషన్, మేకింగ్ యువర్ ఫ్రెండ్ టాక్ టు, because when you are in ring inside, so obviously there is a chance that you'll always take a step back. So let the other person handle it, or reach out to the enforcement agency, or talk to someone who is a specialist in this area. సో ఇందాక మీరు మెన్షన్ చేశారు కొన్ని కేస్ స్టడీస్. మీకు తెలిసి ఇంకేమన్నా రియల్ టైమ్ కేస్ స్టడీస్ ఏమన్నా ఉన్నాయా? ఒక కేస్ స్టడీ ఉందండి. ఆ కేస్ స్టడీ ఆఫ్ కోర్స్ పెయిన్ఫుల్ కేస్ స్టడీ as well. ఒక బ్యూరోక్రాట్, ఒక హై లెవెల్ ఆఫీసర్, some part of India. So తనకి కాల్ వచ్చింది. Somehow out of frustration, work frustration, something, that gentleman has actually engaged in that call. So fact of it. సో తర్వాత ఏం జరిగింది అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళ వీడియో తీసుకున్నారు. ఆ వీడియోని దెన్ దే స్టార్టెడ్ యూజింగ్ దట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు బ్లాక్మెయిల్, ర్యాన్సమ్. ఫస్ట్ అది ఒక 30-40 వేల దగ్గర మొదలైంది. 30-40 వేలు ఏమో అడిగారు, ఇచ్చేశారు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ అదే రోజు నైట్ 2 lakhs అడిగారు, ఇచ్చేశారు. సో నెక్స్ట్ డేకి హీ సెడ్ దట్ 40 lakhs ఇవ్వండి, లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ దిస్ వీడియో టు యూట్యూబ్, ఫేస్బుక్. ఇది మీ వైఫ్ అకౌంట్, మీ వైఫ్ కూడా సేమ్ రేంజ్ ఆఫ్ బ్యూరోక్రాట్, సో అదే ఏరియాలో ఉన్నారు, సో మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అడిగారు. సో అడిగినప్పుడు తను మిగిలిన డబ్బులు కూడా డ్రా చేసి ఇచ్చారు. సో పర్సనల్ లోన్ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసిన వాళ్ళలాగా ఈజీగా పర్సనల్ లోన్ తీసుకొని ఇవ్వడం అనేది అంత సాధ్యమైన విషయం కాదు. వాళ్ళ క్లియరెన్సెస్, ఇంటర్నల్ క్లియరెన్సెస్ డిపార్ట్మెంట్లోనే ఉంటాయి. సో ఎవరు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నారు, అలా కారణం చెప్పకుండా ఇల్లు కొంటున్నాను ఇంకోటి చెప్పి. సో అది 80 lakhs పే చేశారు. దాని తర్వాత నెక్స్ట్ దే ఆస్క్ ఫర్ 2 crores. సో అతను ప్రాబ్లం ఏంటి అంటే 2 crores ఇచ్చినా ఇది నా వీడియోస్ రిలీజ్ చేయడం ఖాయం అనే దాంట్లోకి వచ్చేసి ఆ నైట్ తను సూసైడ్ చేసుకొని కమిట్. పాయింట్ ఏంటంటే అప్పటికే అతను సగం పోలీస్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ దృష్టికి తీసుకెళ్లారు. సో కొంచెం ఓపిక పట్టి ఉండాల్సిందే. సో ఆ నీడ్, ఆ పర్టికులర్ స్పిరిట్ ఆఫ్ ఎ మూమెంట్ అంటారు కదా, సో దాంట్లో కంట్రోలింగ్ అవర్ ఎమోషన్స్ ఇస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ that the damage has happened, but I can handle the damage. So is what you have to feel strongly. డీప్ సీక్ వీడియోస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అండ్ కేస్ ఆల్సో రష్మిక వీడియో టాక్ అబౌట్ ఇట్. సో ఇన్ దిస్ కేస్ అసలు వాట్ దే డూ అండి, అంటే వాట్ టెక్నాలజీ దే ఎగ్జాక్ట్లీ? సో యూజువల్లీ ఏమవుతుందంటే ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని డీప్ ఫేక్ ల్యాబ్ అని ఉంటుంది ఒక టూల్. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ టూల్ దట్ ఇస్ దేర్. సో ఈ పర్టికులర్ టూల్లో వాళ్ళు ఏం చేస్తారంటే దానిలో ఒక స్టాటిక్ ఇమేజ్ తీసుకుంటారు. తీసుకొని యూ హ్యావ్ లాట్ ఆఫ్ జనరేటివ్ ఏఐ కంటెంట్స్ వచ్చాయి. డేల్ ఈ అనేది ఒకటి, ఓపెన్ ఏఐ వాళ్ళది అది. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమవుతుందంటే ఇప్పుడు నన్ను ఒక ఇమేజ్ తీసుకొని లైక్ హౌ యూ హ్యావ్ దట్ 24 frames వుడ్ బి క్యాప్చర్డ్ ఇన్ దట్ ఇమేజ్, ఆ ఇమేజ్ని వాళ్ళు అమ్ముతారు.
సో నాకు ఇప్పుడు ఒక టెక్స్ట్ స్పీచ్ ఇప్పుడు పాడ్కాస్ట్ చేస్తున్నారు. సో ఆ టెక్స్చువల్ స్క్రిప్ట్ అంతా మీరు దాన్ని రన్ చేస్తే తను చేస్తుంది దాన్ని పాడ్కాస్ట్. సో ఇలాంటి ఒక యూస్ఫుల్ యూస్ కేస్, ఇలాంటి ఒక యూస్ఫుల్ యూస్ కేస్ కోసం దాన్ని క్రియేట్ చేశారు. సో వీళ్ళు దాన్ని ఏం చేయగలుగుతున్నారంటే సేమ్ ఫేస్ని రీప్లేస్ చేసి same kind of body tone, or could be like personality. So basing on that, basically they're doing a comparison and వాళ్ళ ఆ ఫోటోగ్రాఫ్ పెట్టి మార్ఫ్ చేసి then they're సో మనం మార్ఫ్డ్ ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే సెలబ్రిటీస్ కేసెస్లో అయితే దే హ్యావ్ దట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఇఫ్ కమ్స్ టు నార్మల్ పీపుల్ నిజంగా అంత ఆ రేంజ్లో క్విక్ రెస్పాన్స్ ఉంటుందంటారా అథారిటీస్ నుంచి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన అథారిటీస్, ఎస్పెషలీ ఇండియాలో మోస్ట్ పోలీస్ అండ్ ఎస్పెషల్లీ తెలంగాణ అండ్ ఆంధ్ర పోలీస్, ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, they have reached to that stage already. Okay. So we are well equipped. Its only thing is that we need to have, it's not a movie like Fast and Furious movie lo speed ga technology natu itu move chesinanta speed ga panulu jaragavu. So koncham opigga unte definitely yes, there is a resolution that our law enforcement agencies were able to do handle. Ee roju nijam cheppalante vallu they have a reach to Meta, they have reach to Google. So వీళ్ళు అడిగితే ఇన్ఫర్మేషన్ తెప్పించుకోగలుగుతున్నారు. దాన్ని they are able to take down. ఒక కంటెంట్ ఉంటే ఒక ఫేక్ కంటెంట్ని ఇప్పుడు అలానే కాదండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ దట్ యు ఆస్క్డ్ దీప్తి. సో ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తెలియాల్సింది అందరికీ కూడా, ఇది వినేవాళ్ళకి ఏంటి అంటే ఇంటర్నేషనల్గా అక్రాస్ ద గ్లోబ్ దెర్ ఇస్ వన్ పర్టికులర్ యాక్ట్ విచ్ ఇస్ వెరీ ప్రివలెంట్. సో దాన్ని యాక్ట్ దాన్ని DMCA అంటారు, డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ అంటారు. ఈ డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు మీరు మన పాడ్కాస్ట్ జరుగుతూ ఉంది, ఒక పార్ట్ ఆఫ్ ఇట్ తీసుకొని నేను ఒక దగ్గర వాడటానికి వీలు లేదు, బికాజ్ ఇట్స్ అ కాపీరైట్ థింగ్, రైట్? సో నేను ఒక చోటు పెడుతున్నాను, ఇదే మీరున్న సేమ్ డ్రెస్సింగ్లో ఇదే యాజ్ ఇట్ ఈస్గా ఫోటో తీసుకెళ్ళి ఇంకో చోటు పెడుతున్నానంటే కాపీరైట్ అగ్రిమెంట్ నా దగ్గర ఉండాలి. సో లేకపోతే ఆ కంటెంట్ అక్కడ ఉండడానికి వీలు లేదు. సో ఆ ప్రావిజన్స్ అన్నింటినీ ఇది చాలా చక్కగా హ్యాండిల్ చేస్తుంది DMCA యాక్ట్. దాని ప్రకారం ఏంటంటే మీకు లాయర్ అక్కర్లా. ఈ DMCA యాక్ట్ ప్రకారం మీరు మీ సొంతగా మీరే నోటీస్ రైజ్ చేయొచ్చు. మీరు హూఈజ్ అనే వెబ్సైట్లోకి వెళ్తే ఒక పర్టికులర్ వెబ్సైట్లో ఈ మార్ఫ్ కాంటెంట్ పోస్ట్ చేశారు అనుకుందాం, తీసుకొని ఇప్పుడు సెక్స్టార్షన్ రిలేటెడ్ కంటెంటే తీసుకెళ్ళి ఒక దగ్గర పోస్ట్ చేశారు. సో దానికి ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు అంతగా అనుమానంగా ఉంటే గూగుల్ అలర్ట్స్ అని ఒక టూల్ ఉంటుంది, యాహూ అలర్ట్స్, గూగుల్ అలర్ట్స్ అని. దాంట్లో ఒక అలర్ట్ క్రియేట్ చేసుకొని నా పేరుతో, సో ఎక్కడన్నా అలర్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ఏది న్యూ పోస్టింగ్ వచ్చినా నాకు ఇమీడియట్గా ట్యాగ్ కావాలి లేదా హ్యాష్ ట్యాగ్. సో వాట్ ఎవర్ ఇట్స్ కంఫర్టబుల్ ఫర్ యూ, దాని ప్రకారం అలర్ట్ ఫిక్స్ చేసుకొని పలానా సైట్లో ఇది అప్లోడ్ చేశారని అనుకుందాం. అప్పుడు DMCA యాక్ట్ యూజ్ చేసి నా ఫోటోని వితౌట్ నా పర్మిషన్ మీరు ఇక్కడ ఎలా పెట్టారు అని చెప్పి వాళ్ళకి నోటీస్ సర్వ్ చేస్తే వితిన్ 24 hours దే హ్యావ్ టు రివర్ట్ బ్యాక్. మిస్ అయింది వితిన్ నెక్స్ట్ 48 hours ఈ వెబ్సైట్ ఎక్కడైతే ఈ హోస్ట్ చేసిన వెబ్సైట్ ఎక్కడైతే ఒక డేటా సెంటర్లో ఉంటుందో వాళ్ళకు ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది. ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతాయి. సో నో రాకెట్ సైన్స్ టెక్నాలజీ ఆర్ యూ నీడ్ నాట్ బి ఎ టెక్నికల్ పర్సన్ అట్ ఆల్ టు ఫైండ్ దిస్. చాలా సింపుల్ ఏంటంటే ఈ వెబ్సైట్ ఈమెయిల్ అడ్రస్ అబ్యూజ్ ఈమెయిల్ అడ్రస్ అంటారు దీన్ని. అబ్యూజ్ ఈమెయిల్ అడ్రస్ నాకు ఎలా దొరకాలని గూగుల్ని అడిగినా గూగుల్ చెప్పేస్తుంది ఈరోజు జెమినీ ఏఐతో. సో వాళ్ళకి ఆ DMCA ఫార్మాట్లో ఒక నోటీస్ దొరుకుతుంది మీకు ఆన్లైన్లో. ఆ నోటీస్ పంపించేస్తే టేక్ డౌన్ చేసేయచ్చు. సో పోలీస్ దగ్గర దాకా కూడా వెయిట్ చేయాల్సిన పని. పోలీస్ లాడ్జింగ్ ఏ కంప్లైంట్ ఇస్ ఎసెన్షియల్, నో డౌట్ అబౌట్ ఇట్, అండ్ ఇట్ కెనాట్ బి డిస్పెన్స్డ్. సో దాంతోపాటు ప్యారలల్ యూ కెన్ పుట్ యువర్ ఓన్ ఎఫర్ట్ ఆల్సో. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు యూనో అవర్ లైఫ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫోన్. కరెక్ట్. సో వన్స్ ఇఫ్ యూ లూజ్ ద ఫోన్ మొత్తం డేటా కానీ అంతా విల్ లూజ్ ఇట్. సో లైక్ హౌ సేఫ్ ఈజ్ అవర్ డేటా లైక్ ఇన్ అవర్ ఫోన్స్ nowadays? Once anything that goes out. So with saying that, having said that, అంటే హ్యాకర్స్ నుంచి, hackers in terms of now data ఫోన్లోకి వెళ్ళిన తర్వాత అయినా సరే సేఫ్ అండ్ సైబర్ హైజీన్ అనేది, సేఫ్ యూసేజ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ సైబర్ హైజీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన మొబైల్ ఫోన్లో మనం దాన్ని దేనికి వాడుతున్నాం, ఏమి డౌన్లోడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ యాప్ ఏదైనా డౌన్లోడ్ చేస్తున్నాం, ఫోటో కాలేజ్, ఫిల్టరింగ్, ఏదైనా ఇలాంటివి వాడుతుంటారు రెగ్యులర్ టూల్స్. ఇవి మీరు అయితే పెయిడ్ టూల్స్ కొనండి ఎఫర్ట్ చేయగలిగితే, లేకపోతే ఫ్రీ టూల్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేయండి. అలా కాకుండా ఏదైనా వెబ్సైట్లో నుంచి ఎలా పడితే అలా డౌన్లోడ్ చేసినప్పుడు డెఫినెట్గా దాంతోపాటు మాల్వేర్ వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా. సో ఆ మాల్వేర్స్ మీ ఫోన్ని కాంప్రమైజ్ చేస్తుంది. మీ ఫోన్ ఎంత స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉన్నా
ఈరోజు ఎక్స్ప్లాయిట్స్ అంటామండి మేము దీన్ని. అంటే ఈ ఫోన్స్ని కాంప్రమైజ్ చేసే వాటిని ఎక్స్ప్లాయిట్స్ అంటాం. వీటిలో 0 day ఎక్స్ప్లాయిట్, 1 click ఎక్స్ప్లాయిట్ అని ఉంటుంది. సో మీరు ఒక క్లిక్ చేస్తే ఎక్స్ప్లాయిట్ అవుతుంది. ఒక్కొక్కసారి మీరు ఏం చేయక్కర్లా, డౌన్లోడ్ చేస్తే చాలు, మిగిలిన పని అంతా అది చేసుకెళ్తుంది. సో దట్స్ అనదర్ వే ఆఫ్ ఇట్. సో అందుకని ఏంటంటే సైబర్ హైజీన్. సో మనం వాడుతున్న వాటిని, మన ఫోన్ని ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వాడుతున్నాం, దానికోసమే వాడాలి. ఓకే. సో మనం అంటారు ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే ఐఫోన్స్ సేఫ్ అని. ఈజ్ హౌ ఫార్ ఐఫోన్స్ ఆర్ సేఫ్? టెక్నికలీ ఐ వుడ్ కన్కర్ టు అ బెటర్ ఎక్స్టెంట్ ఆన్ దాట్. నేను ఒప్పుకుంటాను దాన్ని చాలా ఎక్స్టెంట్ వరకు. బట్ రీజన్ ఏంటి అంటే ఐఫోన్లో కూడా ఎక్స్ప్లాయిట్ కాకుండా ఉండవు. ఓకే. దట్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్లాయిటెడ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లాయిట్స్ విచ్ ఆర్ అవైలబుల్. సో వన్ వే ఇస్ దట్ పెగాసస్ ఇస్ వన్ స్మాల్ వర్డ్ దట్ వీ హ్యావ్ హర్డ్ అవుట్ స్పోకెన్. అలాంటి ఎక్స్ప్లాయిట్స్ మీకు బిట్ కాయిన్ పర్చేజెస్లో, డార్క్ వెబ్లో, సో ప్రతి చోట ఉంటుంది ఇలాంటి వెబ్సైట్స్. సో ఈ వెబ్సైట్స్ నుంచి డైరెక్ట్గా ఎవరైనా సరే బిట్ కాయిన్ ఉన్న వాళ్ళు, క్రిప్టో కరెన్సీ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఎక్స్ప్లాయిట్ని కొనుక్కొని ఆ ఎక్స్ప్లాయిట్ని ఇంకొకళ్ళ మీద వాడచ్చు. సో అంటే ఇది ఏంటి అంటే నథింగ్ ఈజ్ సేఫ్ అన్లెస్ యూ మెయింటైన్ ఇట్ యాజ్ సేఫ్ అంటాను నేను. సో ఐఫోన్ ఉంది, దాని ఫేషియల్ లాక్ పెట్టుకోవటం, డ్రైవ్ని ఎన్క్రిప్ట్ చేసుకోవటం, ఇంకా హై డేటా ఉంది. సో డ్రైవ్ వాడుతున్నారు, గూగుల్ డ్రైవ్నైనా సరే మీరు సేఫ్గా 2 factor authentication ఎనేబుల్ చేసుకోవటం, ప్రైవసీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవటం. ఫేస్బుక్ ప్రొఫైల్ మీద అంతే, వాట్సాప్ ప్రొఫైల్ అయినా అంతే. వాట్ ఎవర్ యూ డూ సో ఆన్ ద మొబైల్ ఫోన్ ఇట్ హ్యాస్ టు బీ కంప్లీట్లీ సెక్యూర్ బై యువర్ సెల్ఫ్. ఫస్ట్ మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తేనే ఈ టెక్నాలజీ, యూ మైట్ బీ హ్యావింగ్ ఎ న్యూక్లియర్ వార్ హెడ్ బట్ యూ డోంట్ నో హౌ టు యూజ్ ఇట్. సో దర్ ఇస్ నో పాయింట్. ఓకే. జనరల్గా కెరీర్ వైజ్ చూసుకుంటే మిలిటరీ, డిఫెన్స్ ఇవి ఎలానో, సెక్యూరిటీ వైజ్ వచ్చేసరికి ఎథికల్ హ్యాకింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద ఇప్పుడు ఎమర్జ్ అవుతున్న ఒక కెరీర్ లాగా ఉంది. సో చాలామందికి తెలియదు కూడా ఎథికల్ హ్యాకింగ్ అనేది ఒక కెరీర్ ఆప్షన్ అని. దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో మా సన్ని నువ్వేమవుతావు నువ్వు పెద్ద అయినాకంటే ఎథికల్ హ్యాకర్ అని. ఈవెన్ ఐ డోంట్ నో అబౌట్ దట్ టర్మ్ అసలు ఏంటి అనేది. సో అలాంటి వాళ్ళకి ఇది ఒక కెరీర్ ఆప్షన్గా తీసుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు? ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఏరియా అండి. ఎథికల్ హ్యాకర్ అనేది ఒక చిన్న పార్ట్ ఆఫ్ ది హోల్ స్పేస్. సైబర్ సెక్యూరిటీ అనేది ఒక చాలా పెద్ద ఏరియా. ఇట్స్ అ ఓషన్. So I would say cyber security is for everyone and cyber security is everywhere today. Okay. By and large ఇంతకుముందు సైబర్ సెక్యూరిటీ, ఇప్పుడు మీ స్టూడియోకి సైబర్ సెక్యూరిటీ కంప్లైంట్స్ కావాలంటే ఇంతకుముందు జస్ట్ మీ వాల్ మీద ఒక సర్టిఫికెట్ లాగా పెట్టడం కోసం కంప్లైంట్స్ లాగా కావాలి. బట్ ఈరోజు టెక్నికలీ మీ డేటాను కాపాడుకోవాలంటే మీకు సైబర్ సెక్యూరిటీ కావాల్సిందే. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా రిసోర్సెస్ కావాలి. అంటే ఈ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఆల్రెడీ, అండ్ దట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ మల్టీ ఫోల్డ్స్. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ సైబర్ సెక్యూరిటీ అనేది. కెరీర్ వైజ్ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి దీనిలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెస్టింగ్ ఇష్టం, సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇష్టం. దాంట్లో ఆ టెస్టింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి సెక్యూరిటీ టెస్టింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, నాకు డిజిటల్ ఫోరెన్సిక్స్లోకి వెళ్ళటం ఇష్టం, ఫోరెన్సిక్ ఇన్ఫర్మేషన్ లేదా ఎఫ్ఎస్ఎల్ రిలేటెడ్ యాక్టివిటీ మీద నేను డిప్లొమా చేశాను లేదా గ్రాడ్యుయేషన్ చేశాను. సో ఈవెన్ సైన్స్ స్ట్రీమ్ కావచ్చు, ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కావచ్చు, ఏ స్ట్రీమ్లోకి వెళ్ళినా you have an career path in cyber security. So for everyone, I would say even a commerce graduate, example, right? Hotel management guy, so who wanted to go with it. So yes, everywhere you have. So before we end this session, మీరు ఒక అడ్వైస్ ఇవ్వాలి అంటే హౌ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ హ్యాకింగ్ కానీ స్కామ్స్ నుంచి అంటే ఏం చెప్తారు? మేజర్గా నేను ఏం చెప్తానంటే అండి, హ్యాకింగ్ పరంగా, స్కామ్స్ పరంగా, వీటన్నిటి పరంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. పోలీస్ ఇస్ అ రియాక్టివ్ ప్రాసెస్. సో ప్రొయాక్టివ్ ప్రాసెస్ ఫస్ట్ మనం దాన్ని రాకుండా చేయడం అనేది ఇంపార్టెంట్ థింగ్. సెక్స్టార్షన్ అనే దాన్ని ఆపాలి అంటే మన అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరగకూడదు. జరగకుండా ఉండటం కోసం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ని ఎనేబుల్ అయి ఉందా లేదా మన దాంట్లో, ప్రైవసీ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసామా, 2 factor authentication ఎనేబుల్ చేసామా లేదా. సో అట్లానే యాంటీవైరస్ ఇన్ మొబైల్ సెక్యూరిటీ, యాంటీవైరస్, మెకాఫీ మొబైల్ సెక్యూరిటీ యాంటీవైరస్ లాంటివి మీరు ఎక్కువగా మొబైల్ వాడుతున్న వాళ్ళు అయితే అలాంటివి యూజ్ చేయటము. సో ఇలాంటి వాటిని తీసుకొని ప్రికాషనరీ మెజర్స్ చేయటం. ఒకవేళ రియాక్టివ్ ప్రాసెస్లో పడింది, ఒకవేళ కాంప్రమైజ్ అయింది అంటే డోంట్ గెట్ ప్యానిక్, స్టే కామ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ ఐ వుడ్ సే దట్ స్కై ఈజ్ నాట్ ఫాలోయింగ్ డౌన్, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో యూ హ్యావ్ అ వే టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దానికి ఏంటి అంటే సోషల్ ఎనిగ్మా ఇవన్నీ ఫ్యాక్టర్ అవుతాయి దానికి. బట్ స్టిల్ యూ నీడ్ టు calm down and then you need to handle step by step.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్వాల్వ్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్. బెటర్ యూ టాక్ టు యువర్ లాయర్ ఆల్సో. ఓకే. As simple as that. Yeah. So these are the primary areas I would say, and most importantly, ఈ తెలిసిన expertise ఉన్న friends నో రిలేటివ్స్ ఎవరికో ఒకరికి మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్కి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. We have an amazing information, Vinod Garu. Thank you so Thank you very much for much. coming. Thank you. థ్యాంక్ యూ అండి.